హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం చాలామంది ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ధురంధర్ 2' మూవీ రివ్యూ చూసేద్దాం. ఈ సినిమా నిజంగా ఎక్స్‌పెక్టేషన్ తగినట్టుందా? లేక మిస్ అయ్యిందా? ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మూవీ ఓవర్‌వ్యూ చూసుకుంటే 'ధురంధర్ 2' అనేది ఒక యాక్షన్, ఎమోషన్, డ్రామా కలిసిన ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్. స్టోరీ విషయానికొస్తే ఈ సినిమాలో తన హీరో గతంలో జరిగిన విషయాల వల్ల ఇంకా పెద్ద సమస్యతో బాధపడతాడు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి, అలాగే తన కుటుంబాన్ని, తన గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కథ. మధ్యలో వచ్చే ట్విస్ట్‌లు, యాక్షన్‌లు, ఎలిమెంట్సు, యాక్షన్‌లు ఇంకా ఇంట్రెస్ట్‌గా చేస్తది ఈ సినిమా. పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ఏం లేదండి. హీరో పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి మెయిన్ హైలైట్. యాక్షన్ సీన్స్ ఎనర్జీ బాగుంది. ఎమోషనల్ సీన్స్‌లో చాలా నేచురల్‌గా నటించాడు. హీరోయిన్ తన పాత్రను న్యాయం చేసింది. విలన్ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. కొన్ని సీన్స్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ధురంధర్ 1 కంటే ధురంధర్ 2 విలన్ ఇంకా స్ట్రాంగ్‌గా ఉన్నాడు. టెక్నికల్ అంశాలకొస్తే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, ఈ యాక్షన్ సినిమా మంచి హైప్ ఇచ్చింది. సినిమా ఫోటోగ్రఫీ, విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ కొన్ని చోట్ల కాస్త స్లోగా అనిపించినా మొత్తం మీద ఓకే. ఈ సినిమాకి హైలైట్స్ ఏంటంటే యాక్షన్ సీన్స్, హీరో ఎనర్జీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం నేను చెప్పను గానీ మీరు చూస్తేనే అర్థమవుద్ది ఆ ట్విస్ట్ ఎలా ఉంటదో. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయనుకోండి. ఈ స్టోరీ కొంతవరకు స్లోగా ఎళ్తది. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో. కొన్ని సీన్స్ లాగ్ ఉన్నాయి. అది పెద్ద ఓకే. మొత్తానికి 'ధురంధర్ 2' ఒక యాక్షన్ లవర్స్‌కి స్టో మంచి సినిమా అండి. స్టోరీ కొత్తగా లేకపోయినా గానీ ప్రెజెంటేషన్ మరియు యాక్షన్ వల్ల ఒక్కసారి థియేటర్‌లో చూడొచ్చు. నేనైతే 2, 3 సార్లు చూడొత్తాను. ఎందుకంటే నాకంత బా నచ్చింది. నా రేటింగ్ అయితే 3.5 ఔట్ ఆఫ్ 5కి 3-3.5 ఇస్తాను.